हमारे सोलोमन राज को दिव्या को प्रभु ने दिया हुआ बच्चे को प्रभु के लिए समर्पण करने का समय है। మరి సోలొమన్ దివ్యాను దేవుని దీవించి ప్రభు ఇచ్చిన బిడ్డ కొరకు బిడ్డను ప్రతిష్ఠించబోతున్నాం। और सोलोमन राजू और दिव्या बच्चे को दिया हुआ नाम है जय 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 बोलने से జోయనా జాయిస్ అని వారి రెండో బిడ్డకు పేరు పెట్టుకున్నారు సోలొమన్ రాజు గారు దివ్య। बाद में हम लोग नाम को करेंगे, लेकिन उससे पहले व्हाट इज बेबी डेडिकेशन उसके बारे में जरा మరి చిన్న బిడ్డను దేవునికి ప్రతిష్ఠించడం అంటే ఏంటి ఒక మాటలు విందాం। या हमको भी बच्चे दिया, दुनिया के सारे क्या बोलते हैं लोगों को बच्चे तो है, మరి దేవుడు మనకు బిడ్డనిచ్చాడు, లోకంలో అనేక మందికి దేవుడు బిడ్డనిచ్చాడు। लेकिन मेरे प्यारो हमारे प्रभु ने हमें दिया हुआ क्या बोलना चाहिए ब्लेसिंग प्रभु के हाथ में समर्पण करना बड़ी आनंद की बात है। దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను తిరిగి ప్రభు చేతిలో పెట్టడం అనేది గొప్ప ఆనందం। हाँ मैं आपको मालूम है बिब्लिकल एग्जाम्पल्स बाइबल में बहुत हम पढ़ सकते हैं। మరి బైబిల్లో అనేకమైన ఉదాహరణలు మనం చూడగలం। पहला शमूएल की पुस्तक अन्ना ने प्रभु से प्रार्थना किया, आपको मालूम है असल में पहला शमूएल की पुस्तक पहला अध्याय 27-28 वर्ष में पढ़ने से उस बच्चे को मंदिर में आया। మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 27-28 వచనాలు మనం చదివితే అక్కడ సమూయేలు గురించి హన్నా గురించి ఆ చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఆమె ఏ రీతిగా స్తుతించిందో यावे गिविंग योर चाइल्ड राइट टू गॉड, प्रभु को ओनरशिप, प्रभु आपने बच्चों को संभालने के लिए दिया, ओनरशिप आपका बोलकर बच्चों को प्रभु के हाथ में दिया। బిడ్డ ఇచ్చినాడు, దేవుడు ఇచ్చాడు ఒక బహుమానంగా। ఆ బహుమానం తిరిగి ప్రభుకి ఇచ్చి అయ్యా ఈ బహుమానాన్ని జాగ్రత్తగా చూసుకోవడం బాధ్యత మాదే, కానీ దీని యజమాని ఈ బిడ్డ యజమాని నువ్వే అని చెప్తున్నాను। आपको मालूम है जोसेफ और मेरी भी यीशु को भी लेकर परमेश्वर के मंदिर में आए। మరి యేసు యొక్క మరియా యేసు చిన్న బిడ్డగా పుట్టినప్పుడు ఆయన మందిరాన్ని తీసుకెళ్లి ప్రతిష్ఠించారు। लूका की इंजिल दूसरा अध्याय की 23 वर्ष में हम लोग पढ़ सकते हैं। 22 లూకా సువార్త 2వ అధ్యాయంలో 22వ వచనంలో అక్కడ మనం చూడగలం। और अब्राहम अपने खुद का बेटा बुढ़ापे में मिला हुआ बेटे को लेकर मोरिया पर बाहर में गया, ये सारी बातें बोलने की जरूरत नहीं। అబ్రాహాము తనకు వయసు మీరిన తర్వాత అనుగ్రహించిన బహుమానం ఇస్సాకు రూపంలో మరి ఆయన కూడా తీసుకెళ్లి మోరియా పర్వతాల దేవుడు ఎలాగా ప్రభువుకు సమర్పించాడు। So the true baby dedication is giving your child back to God. నిజమైన ప్రతిష్టత అనేది అంటే అర్థం ఏంటంటే నీ బిడ్డను తిరిగి ప్రభు హస్తంలో పెట్టడం। And secondly, by dedicating your child in the front of God's people, giving your child to God is a confirmation that you love God. మరి రెండోదిగా సమాజం ఎదుట నీ బిడ్డను ప్రభు చేతిలో పెట్టడం ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటంటే మరి ప్రభువును నువ్వు బిడ్డ కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ప్రేమిస్తున్నావు అని అర్థం। हमें बच्चे precious possession है। మరి బిడ్డలు అనేవారు చాలా ప్రశస్తమైన బహుమానం। प्रेशर और आपको मालूम है बच्चे को थोड़ा सा क्या बोलना चाहिए बुखार हो गया तो रात को माँ बाप सोते नहीं। మరి ఆ బిడ్డకు చిన్న కొద్ది జ్వరం కానీ కడుపు నొప్పి కానీ వస్తే రాత్రి అంతా కూడా తల్లిదండ్రులు నిద్రపోరు। आप तो सोते हैं लेकिन माँ सोते नहीं। తండ్రి ఒకవేళ పడుకోవచ్చేమో కానీ తల్లి అసలు పడుకో। हाँ, मेरे कहने का मतलब है आपका प्रेशियस पोजीशन जो है कंफर्म कर रहा है आप ये प्रभु को देख आपका प्रेम मिला। మరి నీకు అనుగ్రహించబడిన ఆ ప్రశస్తమైన ఆస్తి సంపద ఏదైతే ఉందో ప్రభు చేతిలో పెట్టి అయ్యా ఈ యొక్క బహుమానం కంటే నీవే ఎక్కువ అని చూపిస్తున్నావు। 127 Psalm 3rd verse में हम लोग ऐसे पढ़ते हैं। 127వ కీర్తన 3వ వచనం చదువుతున్నాం। 127వ కీర్తన 3వ వచనం కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు అదే తెలుగులో వాడారు, పిల్లలు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే। గర్భఫలము పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానం। ఇంగ్లీష్ చిల్డ్రన్ అది తెలుగు ట్రాన్స్లేట్ చేయడానికి ఆడపిల్లలకు అంత ఇష్టం లేకుంటే కుమారులను రాశారు, అది చేంజ్ చేయాలి। बच्चे पिल्ललू बच्चे देखो हिंदी में क्या लिखा है बच्चे, यहोवा का उपहार है। यहोवा का उपहार है। इंग्लिश में भी लिखा है चिल्ड्रन। మరి ఇంగ్లీష్ లో ఈ యొక్క మాట చూసినప్పుడు పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం అని చూస్తున్నాం। తెలుగులో తర్జుమా కరెక్ట్గా లేదని మరి మనం చూస్తున్నాం। ఆడపిల్లలు ఉన్నవారు
they are most blessed people. Praise the Lord. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు వారికంటే మరొక ధన్యులు మరొకరు ఉండరని నేను అంటాను. Praise the Lord. హల్లెలూయా. పిల్లలు అంటే children are a gift from God. పిల్లలు అనేవారు యెహోవా యొద్ద నుంచి మనకు అనుగ్రహించబడిన బహుమానం. प्रभु ने आपको दिया है, you have to take good care of God's property. God ने प्रभु ने आपको दिया है, हैंडओवर कर दिया है, but you have to take very good care of God's property. మరి దేవుడు తన సొత్తును నీ చేతిలో పెట్టాడు. అది ఆ సొత్తును తిరిగి నువ్వు ప్రభు చేతిలో పెడుతూ ఏమంటున్నావు, అయ్యా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, Children are కానీ నువ్వు యజమానిగా చెప్తున్నావు. పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానం అని కదా ఇప్పుడు చదివి బహుమానం. सपोज somebody gives you a बहुमान, अरे अब क्या करेंगे उसको, अरे क्या संभाल के रखेंगे. ఎవరైనా నీకు ఒక మంచి ప్రశస్తమైన బహుమానం ఇస్తే దాన్ని ఏం చేస్తావు, ఎక్కడంటే అక్కడ పడేస్తావా, జాగ్రత్త పరుచుకుంటావు. मेरा पिताजी मरने के बाद मेरे को पिताजी का एक रेस्ट वॉच मिला. మా అయ్యగారు మా తండ్రి చనిపోయిన సందర్భంలో నాకు ఒక రిస్ట్ వాచ్ ఇచ్చాడు. अभी भी संभाल के रखा है, उसको संभाल के रखा है मेरे पास. अभी भी ఇప్పుడు కూడా మా తండ్రి గుర్తుగా అది ఎంతో జాగ్రత్త పరిచి నేను ఉన్నాను. मतलब क्या है, मतलब बच्चे प्रभु ने दिया हुआ बहुमान क्या बनाए, हेरिटेज. మరి పిల్లలు ప్రభు అనుగ్రహించినటువంటి ప్రశస్తమైన బహుమానం అని. टेक केयर ऑफ गॉड्स प्रॉपर्टी. ప్రభు యొక్క సొత్తును జాగ్రత్తగా చూసుకోవాలి. इसलिए सोलमन राज को और दिव्या को मैं ये बताना चाहूँगा, टेक केयर ऑफ गॉड्स प्रॉपर्टी. మరి దివ్యాకు ఏం చెప్తున్నా, దేవుడు మీకు ఇచ్చిన దేవుడి సొత్తు మీకు ఇచ్చాడు, జాగ్రత్తగా చూసుకోవాలి. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. देखिए बच्चे बैठने के बाद, अभी छोटा बच्चा है, हम लोग बोलेगा हाँ संडे स्कूल चर्च में भेज देंगे, उधर वाक्य पढ़ेंगे. మరి పెద్ద పిల్లలు చిన్నవాడు కానీ కొంచెం ఎదురు కానీ పిల్లలు సండే స్కూల్కి పంపుదాంలే, అక్కడ నేర్చుకుంటారు దేవుని వాక్యం అంటారు. नहीं, बच्चे हम माँ बाप को देखते हैं, हम घर में जो है उनको देखते हैं. సండే స్కూల్ వచ్చి అక్కడ నేర్చుకోవడం కాదు, కానీ మొట్టమొదట వారు గమనించేది తల్లి తండ్రిని ఇంట్లో నేర్చుకుంటారు. మొదట एफेसियों की पत्री 6 अध्याय की 4th वर्स में जल्दी समाप्त करूंगा. ఎఫెసీయుల రాసిన పత్రిక 6:4 చూస్తున్నాం. एफेसियों की पत्री 6 अध्याय की 4th वर्स पढ़िएगा. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. हाँ, తండ్రులారా మీరేం చేయదు, మీ పిల్లలకు పిల్లలకు కోపము రేపక. అది తండ్రి we have to be very careful. తండ్రి తల్లి కోపం ఇస్తే పర్వాలేదు, తండ్రి మాత్రం ఏం చేయదు. praise the Lord. తండ్రులు ఏం చేయాలంటే పిల్లలను అనవసరంగా కోపం రేపకూడదు. వాళ్ళు हमें इट इज ए कमिटमेंट. आज सवेरे प्रभु के सामने, प्रभु के लोगों के सामने यू आर मेकिंग ए कमिटमेंट सेइंग दैट हमारे बच्चों को संभाल कर रखूंगा. మరి దేవుని ఎదుట దేవుని ప్రజల ఎదుట నువ్వు ఒక తీర్మానం తీసుకుంటున్నావు, దేవుని సొత్తుని జాగ్రత్తగా చూసుకుంటాను. టీచింగ్ గాడ్స్ వే, దేవుని మార్గమును బోధిస్తా. లవ్ హర్, ప్రే ఫర్ హర్. మరి ప్రేమించాలి, ट्रेनिंग है. మరి ప్రార్థన చేస్తూ మరి ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. अरे बाइबल पढ़ो बच्चे को बोलने से बच्चे क्या बोलेगा, तुम बाइबल पढ़ते ही नहीं, मेरे को बोलता है क्या बोलेगा. మరి నేను బైబిల్ చదివావా, ఈరోజు బైబిల్ చదివావా అని చెప్పమని చెప్తాం, కానీ మొట్టమొదట బైబిల్ తెలిసి నువ్వు చదవటం వారు చూస్తే కదా. हमें एक बार एक स्टोरी में पहले भी बोला था, ఇదివరకు కూడా చెప్పాను కూడా వచ్చిన కదా. एक परिवार के हस्बैंड वाइफ न्यूली मैरिड हो गया, पास्टर साहब को खाने के लिए बुलाया. మరి ఒక దంపతులు నూతనంగా పెళ్లి వివాహం జరిగిన దంపతులు వారు పాస్టర్ గారిని భోజనానికి పిలిచారు. और खाने के समय में एक अच्छा सिल्वर स्पून देता पास्टर ने लेकर वो स्पून लेकर उनके घर के पैर के अंदर रख दिया. మరి వాళ్ళు భోజన సందర్భంలో ఒక సిల్వర్ స్పూన్ ఆ డైనింగ్ హాల్ దగ్గర పైన పెట్టారు. అయ్యగారు ఏం చేశారంటే భోజనము మధ్యలో అది ఎప్పుడో ఆ సిల్వర్ వెండి ఆ స్పూన్ను వారి బైబిల్లో దాచిపెట్టారు. और पास्टर साहब खाना खा के हाथ को चले गया. మరి ఆ పాస్టర్ గారు భోజనం చేసి సంతోషంగా మరి వెళ్ళిపోయారు. और इन लोगों को देखने से अपना सिल्वर स्पून नहीं मिला. మరి వీళ్ళు చూడగా వెతికితే ఆ వెండి స్పూన్ కనపడటం లేదు. 2 दिन कलीसिया के लोगों पर हमारा पास्टर चोर है, हमारा घर से सिल्वर स्पून लेके गया. ఆ దినం మొదలుకొని ఎంతో వెతికారు వాళ్ళు. అయితే పాస్టర్ గారే తీసుకెళ్లారు అని ఒక నిర్ధారణకు వచ్చి 2-3 విశ్వాసులతో అన్నారు, మన పాస్టర్ గారు పెద్ద దొంగ. पास्टर भी कुछ नहीं बोला. कभी कभी चुप रहना भी अच्छा है. పాస్టర్ గారు అయితే ఈ మాట చెవున పడ్డది, అయినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక్కోసారి మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. फिर
बच्चा हो गया, बच्चे का फर्स्ट बर्थडे में पास्टर खाने के लिए बुलाया। మరి ఆ కొత్త దంపతులకు సమయం గడవగా వారికి ఒక దేవుడు సంతానం ఇచ్చాడు. ఆ మొదటి బర్త్డే కోసం వారికి పిలిచాడు. चोर हो गए तो पास्टर को बुलाया ना, అంటే పాస్టర్ గారు కాబట్టి తప్పదు కాబట్టి దొంగ అయినప్పటికీ పాస్టర్ గారిని ఆహ్వానించారు. तो बोला आप तो बाइबल लेके आओ। మరి ఆ భోజనం పెట్టినప్పుడు అయ్యగారు అన్నారు, అమ్మ మీ బైబిల్ తీసుకొని రండి. हम लोग क्या सोचा, अरे पास्टर बाइबल पढ़ने के लिए बुलाया, बोलते बाइबल लेके आए। మరి అయ్యగారు బైబిల్ చదవడానికి అడుగుతా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు బైబిల్ తీసుకొని వచ్చారు. पास्टर ने बाइबल खोला तो सिल्वर स्पून बाइबल के अंदर रहा है। మరి వారి యొక్క బైబిల్ పాస్టర్ గారు తెరవగా తెరిచినప్పుడు ఆ సిల్వర్ స్పూన్ అంటే ఆ వెండి స్పూన్ అందులోనే ఉంది. सिस्टर देखो आपके बाइबल के अंदर आपका स्पून है। हाँ मैं चोर है बोलते, बोला आप इतना दिन से बाइबल खोला नहीं है बोलते बोला। అంటే ఆ బైబిల్ తెరవగానే ఆ వెండి స్పూన్ కనపడింది. అమ్మా మీ పాస్టర్ గారు పెద్ద దొంగ అని అందరికీ చెప్పారే, ఈ స్పూన్ ఇక్కడే ఉంది కదా అంటే వారు అబ్బరిపోయారు, నోరు తెరిచారు. बाइबल खोला नहीं है। అంటే ఇంతవరకు గడిచిన సంవత్సరం అంతా మీరు బైబిల్ ఒక్కసారి కూడా తెరవలేదన్నమాట. हमारा बच्चे लोग देख रहे हैं, हम बाइबल पढ़ते हुए देख रहे हैं। प्रेज़ द మన लॉर्ड। పిల్లలు చూడాలి, తల్లి తండ్రి వారు ఉదయం లేచి వాళ్ళు బైబిల్ చదువుతున్నారా. बाइबल पढ़ो बोलने से कोई मतलब नहीं है। బైబిల్ చదువు బైబిల్ పిల్లలు చెప్పడం అనేది అది సమంజసం కాదు. మొట్టమొదటి నువ్వు చదువుతున్నావా. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. आखिरी में ఆఖరిగా एक और बात बोलता हूं। మరొక మాట చెప్పి ముగిస్తాను. Today you are claiming God's promises for your child। దేవుని యొక్క వాగ్దానములు నీ బిడ్డ కొరకు నువ్వు చేతికిచ్చుకుంటున్నావు. हमें प्रभु ने बहुत वहीं से promises दिया है हमारे बच्चों को। ప్రభు వారు పిల్లల గురించి అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. एक वचन पढ़िएगा, Proverbs మరి ఒక్క వచనం చదవండి. సామెతలు Proverbs chapter 22 and verse 6। 22:6 వచనం. 22వ అధ్యాయము 6వ వచనం చదవండి. సామెతలు వారికి నడవవలసిన త్రోవను వారికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. Praise the Lord। train up a child in the way that he should go. When he grows up, he will not go astray. You have to train। It's not a बच्चों को नहीं है, माँ बाप का कर्तव्य है अपने बच्चों को प्रभु के रास्ते में चलाने की। మీ పిల్లలను సరైన దారిలో దేవుని మార్గంలో నడిపించడం సండే స్కూల్ టీచర్ల బాధ్యత కాదు, సంఘ బాధ్యత కాదు, మీ బాధ్యత అనేది మొదట గుర్తెరగాలి. Praise the Lord। హల్లెలూయా. और एक वचन पढ़िए 112 भजन संगीत 100 కీర్తనలు 112 1-2 वर्ष पढ़िएगा प्लीज। 1-2 వచనాలు చదవండి దయచేసి. భయభక్తులు గలవాడు ఆ. ఆయన ఆజ్ఞలను అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులవును. आमीन। प्रेज द लॉर्ड। आमीन। वार शब्द ఎవరి శబ్దది? यहोवा के भक्त భక్తులు భయభక్తులు కలిగిన వారు. तल्लीदंडुलू परमेश्वर को डर कर प्रभु की वचन के अनुसार जिएगा तो उनके संतति क्या हो जाएगा? బలవంతులైన प्रेज द लॉर्ड। हालेलुया। प्रेज द लॉर्ड। మరి ఏ తల్లిదండ్రులైతే యెహోవా యందు భయం భక్తి కలిగి ఉంటారో, వాక్యం చదువుకుంటారో, జీవిస్తారో, వారి పిల్లలు ఈ లోకంలో బలవంతులై జీవిస్తారు. आमीन। హల్లెలూయా. Claim the promise for your children, my dear। प्रेज द लॉर्ड। ఈ వాక్యాన్ని మీరు స్వతంత్రం చేసుకోండి. वीर प्रभु को आप प्रभु के लिए जियो, आपके बच्चे को प्रभु आशीष देगा। कोई प्रेशर नहीं। తల్లిదండ్రులైన Praise the వారు Lord. మీరు ప్రభు కొరకు జీవిస్తే మీ పిల్లలు ఆటోమేటిక్ వారు కూడా జీవిస్తారు ప్రభు కొరకు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. प्रेज द वचन और एक बार पढ़िएगा 1-2 का 1-2 वर्ष पढ़िएगा। 112 యెహోవాను స్తుతించుడి. ఆ. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆ. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఆ. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. आमीन। यथार्थवंतु ऐसा व्यक्ति वालू దీవింపబడుదురు. प्रेज द लॉर्ड। ऐसा व्यक्ति हां। जो यहोवा से डरता है, आमीन। वो उसका आदर करता है, हां। वो अति प्रसन्न रहेगा। आमीन। ऐसा व्यक्ति जो यहोवा को डरता है, धरती पर उसकी संतान महान होगी। प्रेज द लॉर्ड। हालेलुया। देखिए हम डरते रहेंगे, हमारा बच्चों को आशीष देने वाला काम प्रभु करेगा। हमारा प्यार ప్రభు యందు మనం భయము భక్తి మనం కనపరిస్తే మన బిడ్డలు అది గమనించి వారు కూడా ఆశీర్వదించబడతారు. ఈ లోకంలో బలవంతులై జీవిస్తారు. आमीन। ఆమేన్. ఎక్కువ చెప్పే సమయం వృధా చేయాలని ఆశించడం లేదు. సొలొమోను దివ్య మరి బిడ్డను తీసుకొని ముందుకు రావాలి. ఉపకారములకు
आगे आत्मोषण करने के लिए तैयार है। దేవుని వాక్యాన్ని ప్రకారం మీ బిడ్డను ప్రభు చిత్తంగా ఆ వాక్యంలో నడిపించడానికి ఇష్టపడుతున్నారా? Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. आमीन. जोना जोइस प्रभु ने सोलर को दिव्या को दिया हुआ इस बच्चे को तंत्री कुमार परिशुद्ध आत्मा को जोना जोइस पेट करता है। Praise the Lord. హల్లెలూయా. आइए हम सब मिलकर खड़े हो जाएं। అందరం లేచి నిలబడదాం. अंदर కలిసి ప్రార్థన చేయండి. అందరం కలిసి జోయిన్ అండ్ జాయిస్ కొరకు దేవుని వాక్యంలో ప్రవేశించడానికి जो लिखा हुआ सारे आशीष ये पापం పొందుతారు. మరి దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి ఆశీర్వాదమును మరి ఈ బిడ్డకు ఇవ్వాలి. జోయిస్ ఎప్పుడు జోయిస్ ఉండాలి. మరి జోయిన్ అండ్ జాయిస్ ఎప్పుడు కూడా సంతోషంతో ఆనందంతో ఉండాలని మనం ప్రార్థిద్దాం. అందరం కలిసి ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కళ్ళతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ మధ్యాహ్న సమయంలో మీ దాసుడు సౌరుడు మీ దాసురాలు దివ్యకు మీరు బహుమానంగా ఇచ్చిన ఈ పాపము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యోనా జోయిస్ కొరకే మేమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ వాక్యంలో మేము చదివిన మీ వాక్యంలో అన్ని ఆశీర్వాదంతో ఈ పాపని దింపండి తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఆమె అన్నికి ఆశీర్వాదకరంగా ఈ ఆమె దేవుని సంఘంకు ఆశీర్వాదకరంగా ఈ దేశంలో ఆశీర్వాదకరంగా హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ పాపని దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభా ఆయుషారోగ్యం అనుగ్రహించి దీర్ఘాయుష అనుగ్రహించండి, బుద్ధి జ్ఞానం అనుగ్రహించండి. ఈ భయంలో ఆమె ఎదుగుడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఈ పాపని తీర్చమని మేము ప్రార్థన ఈ మధ్యాహ్న సభను మాకు అనుగ్రహించిన మంచి సమయం మీ వాక్య ప్రకారం ప్రభా మీరు ఇచ్చిన బహుమానం మీ చేతిలో సమర్పించి మీ మహిమ కొరకే ఈమెని ప్రభా మేము పెంచుతామని వారు తీసుకున్న ఆ తీర్మానం కొరకు వందనాలు చేస్తున్నాం. ప్రభా మీకు వందనాలు చేస్తున్నాము. మేమందరం కలిసి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ పాపని దీవించి దీవించండి, సహాయం చేయండి, మీ మనకంట వాడుకోమని అని ఆ మహిమ మీకే అనుకుంటున్నాము. యేసు నామములో అడిగిపోతున్నాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యోనా జోయిస్ని ప్రభు బైబిల్ పెంచడానికి ఈ చేతులు సమర్పిస్తాను. ప్రభు మహిమ కొరకే మళ్ళీ ఒక్కసారి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభా ప్రియని మేము దీవించి దీవేని వాక్య ఆనందించిన పిల్లల్ని మీరు దీవించండి. ప్రభా మీ మహిమ కొరకే ఇప్పుడు మనం జీవించడానికి సహాయం ఉంది. ప్రభా మీరు మా పిల్లలు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. పాపను దీవించండి, పాపను దీవించండి. ఈ మహిమ కొరక వారి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన సమయంలో సమయంలో ఇచ్చిన తెలివి కొరకు వందనాలు, ఆరోగ్యం కొరకు వందనాలు. డాక్టర్స్ ఏం చెప్తే కూడా ప్రభా మీరు చేసిన మేలు కొరకు వందనాలు. ఇంకా సాధ్యమది యేసు నామములో అడుగుచున్నాము పరిశుద్ధ ప్రభువా.
తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసం సంతోషం సమాధానం దేవుని కాదు మనమందరితో విశేషంగా సొలొమోనుతో దివ్యతో పిల్లలతో దేశ విదేశాల్లో ప్రియులతో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడని దాకా బోలో ఖుదావంది మసీహ్ యేసు రక్తమే ప్రవేశ రక్తమే యేసు నామ సంపూర్ణ జీవనం. ఆమేన్.